ఈసారి డబుల్ ఎలిమినేషన్ పక్కా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళే టార్గెట్. దివ్యకి ముద్దులు పెట్టిన భరణి అన్న, కంటతడి పెట్టించిన సంజన, కోపాన్నే కాదు కౌగిల్ని కూడా కంట్రోల్ చేసుకున్న డెమాన్ పవన్, కెప్టెన్సీ బరిలోకి దిగిన తనూజ. డేంజర్ జోన్లో 6, సేఫ్ జోన్లో 6. ఎలిమినేషన్ ఎవరు, కెప్టెన్ ఎవరు? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక ఇప్పటి బిగ్ బాస్ అప్డేట్స్కి వస్తే, రాత్రి జరిగిన టాస్కుల్లో నిజంగా ఈ వారం ఇంతవరకు జరగని టాస్కులు జరిగాయి. ఆ టాస్కులు కూడా ఎలా ఉన్నాయంటే, అదొక మెకానిజంతో కూడుకున్న టాస్కులు. నిజంగా ఇది సామాన్యమైన వాళ్ళు డిజైన్ చేయలేదు, నిజంగా ఒక మెకానికల్ ఇంజనీర్సే డిజైన్ చేశారా అనే విధంగా ఉంది. ఎందుకంటే అది సపరేట్ డిజైనింగే టాస్కుల్లో ఉంది. ఓకే, ఏదైనప్పటికీ ఇంకా డిజైనింగ్ కూడా మాట్లాడడం పక్కన పెడితే, ఆ టాస్కుల్ని ఎలా ఆడారు, ఎలా గెలిచారు అనే విషయానికి వచ్చినట్లయితే, నిన్న 4 టాస్కులు జరిగాయి. 4 టాస్కుల్లోని రెండో టాస్కులోని మన సంజన గారిని ఫ్లోరా గారు బాగా ఆడినప్పుడు కూడాను, మరి మిగతా వాళ్ళందరూ ఫాల్స్ గేమ్ ఆడడం వల్ల, ఫౌల్ అవ్వడం వల్ల ఏమైందంటే వీళ్ళకి రావాల్సిన మార్క్స్ రాలేదు, మిగతా వాళ్ళకి హాఫ్ మార్క్స్ అయ్యాయి. ఆ తర్వాత మూడో గేమ్ వచ్చేసి డ్రాయింగ్ గేమ్ వచ్చినప్పటికీ చాలా చక్కగా డ్రాయింగ్ గేమ్లో కూడా బాగానే వాళ్ళ తాలూకా ప్రదర్శన అంటే దీన్ని చూపించారు, తెలివితేటల్ని. ఇంకా 4వ గేమ్లో కూడా వాళ్ళు బల ప్రదర్శన చూపించవలసి వచ్చింది, చూపించారు. అయితే ఎస్పెషల్లీ ఈరోజు గేమ్స్లో మాత్రం పవన్ కళ్యాణ్ బాగా ఆడారండి. బాగా ఆడి ఏంటంటే 2 గేమ్స్లో కూడా, అంటే మొట్టమొదట ఒక కర్ణం నుండి బయటికి రావాలి, రంధ్రం నుండి, అంటే ఒక్కలో టాస్క్, అంటే అదే ఈ ఒక్క నుండి బయటికి రావాలన్నమాట. ఆ టాస్క్లో వచ్చేసి మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ వచ్చాడు, 100 మార్క్స్ సంపాదించాడు. తర్వాత వచ్చేసి దివ్య వచ్చింది, ఆమె 80 మార్క్స్ వచ్చింది ఆ టీంకి. డెమాన్ పవన్ తర్వాత వచ్చారు, 60 మార్క్స్ వచ్చాయి ఆ టీంకి. సుమన్ వచ్చారు, తర్వాత 40 మార్క్స్ వచ్చాయి. సంజన వచ్చి ఆఖరిలో మిగిలిపోయారు. ఎందుకంటే సంజన పరిగెట్టి వెళ్ళి ఆ టాస్క్లోకి దూరి బయటికి రావడంలోనే కొంచెం ఆ బాడీ సహకరించలేదు. మిగతా వాళ్ళు మరి ఫ్లోరా ఆడేటప్పుడు సహకరిస్తుంది, కానీ ఫ్లోరా ఆడేటప్పుడు కళ్యాణ్ ఉన్నాడు ఒకసారి, మళ్ళీ ఫ్లోరా ఆడేటప్పుడు డెమాన్ ఉన్నాడు ఇంకొకసారి. ఈ విధంగా ఏంటంటే ఫ్లోరా ఆడేటప్పుడు ఈ పెద్ద అసలు కళ్యాణ్, డెమాన్ అనే వాళ్ళు కాంపిటేటర్స్గా ఉండడం వల్ల ఫ్లోరా వచ్చేసి పరిగెట్టిలో దూరడంలో వీళ్ళు తోస్తారు. మరి ఈమె ఆడేటప్పుడు మామూలు పర్సన్స్ ఉన్నప్పుడు కూడా, సంజన గారు ఆడేటప్పుడు దివ్యాన్ని సుమన్ ఉండడం, మరి దివ్య అంటున్నాను, మన సంజన గారు ఆడేటప్పుడు దివ్య గారు సుమన్ గారు ఉండడం, మరి సంజన గారు బాడీ సహకరించకపోవడం, ఆమె ఈ ఫిజికల్ టాస్క్లో గెలవలేకపోయింది. ఏదైనప్పటికీ ఈ టాస్కుల్లో మరి సంజన గారు గెలవకపోవడం వల్ల ఏంటంటే ఈ ఒక్క టాస్క్లోనే వాళ్ళకి 0 మార్క్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఏంటంటే నలుగురు తర్వాత ఇంకొక టాస్క్ ఒకటి పెడుతున్నారు, ఫైనల్ టాస్క్. ఆ ఫైనల్ టాస్క్లోనే నిర్ధారిస్తారు ఎవరు సేఫ్ జోన్లోకి వెళ్తారంటే, అంటే ఇంట్లోకి వెళ్తారు, ఎవరు ఈ డేంజర్ జోన్లో ఉండిపోతారు అనేదానికి. ఇప్పుడు ఈ టాస్క్లోకి వచ్చినప్పటికీ అందరికన్నా హైయెస్ట్ మార్క్స్ వచ్చే ఎవరికంటే భరణికి, దివ్యకి వచ్చాయి. భరణికి, దివ్యకి హైయెస్ట్ మార్క్స్ రావడం వల్ల భరణికి, దివ్యకి ఒక ప్రత్యేక పవర్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. ఒక టీంని, అంటే ఆఖరిలో ఉండే టీము, అంటే మొత్తం అన్ని మార్కులు కలిపితే ఆఖరిలో 2 టీంలు ఉన్నాయండి. అంటే మొట్టమొదట భరణి గారు ఉన్నారు, రెండో దాంట్లో కళ్యాణ్ ఉన్నారు, మూడో దాంట్లో వచ్చేసి డెమాన్ ఉన్నారు, 4వ దాంట్లోని మన సంజన, 5వ దాంట్లో శ్రీజ వాళ్ళు ఉన్నారు. సంజన, ఫ్లోరా, శ్రీజ, భరణి, శ్రీజ అని మన సుమన్ శెట్టి. అయితే ఈ ఆఖరిలో ఉన్న 2 టీముల్లో ఒక టీంని మీరు నెక్స్ట్ టాస్క్కి వెళ్లకుండా ఎలిమినేట్ చేయాలి. అలా ఎలిమినేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బ్లాక్లోకి వెళ్ళిపోతే వారు ఇంకా సేఫ్ జోన్లోకి రారు, వాళ్ళు కంప్లీట్గా డేంజర్ జోన్లో ఉంటారు. ఇంకా వాళ్ళు సేఫ్ జోన్లోకి వచ్చే ఛాన్స్ లేదన్నమాట. ఇది మాట. ఈ ప్రత్యేక పవర్ వచ్చేసి మన భరణికి, దివ్యకి ఇవ్వడం జరిగింది. అయితే దీనికోసం మాట్లాడుకోవడానికి దివ్యాన్ని, భరణి లోపలికి వెళ్ళారండి. అంటే సంజనాని, ఫ్లోరాని కట్ చేసేద్దామా, సుమన్ని, శ్రీజాని కట్ చేసేద్దామని ఈ రెండింటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ దివ్య జెన్యునిడికి భరణి గారి కన్నింగ్ అడ్డుపడింది. ఎలాగా? దివ్య ఏం చేసిందంటే, నిజంగా మొట్టమొదటి నుండి ఆటలు ఆడేటప్పుడు వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ పెట్టారండి, బాగా ఆడారు, జెన్యున్గా ఆడారు. మనం అందరం తప్పు చేయడం వల్ల కూడా ఆ ఒక్క సంజన టీంకి మార్క్స్ పోయాయి, సంజనకి, ఫ్లోరాకి. కానీ పాపం వాళ్ళు బాగా ఆడారు. ఫస్ట్ టాస్క్లో కూడాను ఆఖరిలోకి రాలేదు. సెకండ్ టాస్క్లో మనందరి వల్ల వాళ్ళకి మార్క్స్ 100 మార్కులు రావాల్సింది పోయాయి. థర్డ్ టాస్క్లో కూడాను థర్డ్ ప్లేస్లోనే అందులోకి వచ్చారు. ఫోర్త్ టాస్క్లో కూడా బాగా ఆడారు.
కాబట్టి అన్ని టాస్కుల్లో కూడాను వాళ్ళు బాగా ఆడడం వల్ల వాళ్ళకి ఇందులో ఉండడానికి అర్హత ఉంది అని ఉంచుదాం అనుకుంటున్నాను అని దివ్య అంటే, లేదు లేదు నాకు సుమన్ మీద ఉంది, సుమన్ని అవాయిడ్ చేయడం నాకు ఇష్టం లేదు, సుమన్ను ఉంచాలి, మరి వీళ్ళని తీసేద్దామా అని అనుకుని ఏం చేశారంటే, ఇందులో స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళు మార్క్స్ బాగా ఉన్నాయి కాబట్టి 100 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మనకు మించిపోతారు, ఇక సుమనాలకి 100 మార్క్స్ వచ్చినా మనల్ని మించిపోరు, కాబట్టి స్ట్రాటజీ ఉపయోగించి సుమనాల్ని బయటికి తీసుకొద్దాం కానీ మరి ఈ సంజనాని ఫ్లోరాని తీసుకురావద్దని మన దివ్య యొక్క జెన్యూనిటీకి అడ్డుపడి సంజనాని ఫ్లోరాని అవాయిడ్ చేసినట్టుగా చేశారు మన భరణి గారి స్ట్రాటజీ. అయితే దీనివల్ల భరణిని దివ్య ముందుకొచ్చి మేము ఒక టీంని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాము, ఆ టీం ఏంటంటే ఫ్లోరా అండ్ సంజన అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. పైగా మీ వల్ల ఎందుకంటే మీకు ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, మీరు ముందంజలో ఉన్నారు, మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే మాకు అడ్డుపడతారు, అందుకని ఇది కేవలం స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాము అని డైరెక్ట్గా చెప్తూ వాళ్ళని ఎలిమినేట్ చేశారన్నమాట, నెక్స్ట్ టాస్క్కి వెళ్లకుండా. అయితే దీనివల్ల సంజన కంటతడి పెట్టుకొని మనకి కంటతడి పెట్టించిందండి. ఎంత పెట్టించిందండి నిజంగా, మిగతా వాళ్ళు ఏడుస్తుంటే మనకే ఏంటిది చిరాకు, ఎప్పుడు ఏడుపు అనిపిస్తుంది. అంతవరకు ఎందుకు, ఇవాళ ఓడిపోయిందని చెప్పేసి రీతు ఏడ్చింది. రీతు ఏడ్చినా కూడా చాలా చిరాకేసింది, చాలా అంటే చాలా చిరాకేసింది రీతు ఏడుస్తుండడం వల్ల. కానీ సంజన ఏడుస్తుంటే మాత్రం నిజంగా మనకే కంటలో నీరు వచ్చింది. ఎంత జెన్యూనిటీ అంటే, ఆడుతున్నాం బిగ్ బాస్, ఆడవాళ్ళమే ఇద్దరం, ఎంతో ప్రయత్నం చేస్తున్నాము, నిన్న మేమంతా ఎంత బాగా ఆడినా అందరూ తప్పు చేస్తే మాకు 100 మార్కులు రావాల్సింది పోయాయి, ఈరోజు ఫిజికల్ టాస్క్లో మేము ఆడలేకపోతున్నాం, నేను ఆడదాన్ని వెళ్ళిపోయి మగవాళ్ళ మీద పడిపోలేను, నాకుండే ఇది ఫిజికల్కి ఇది అవ్వట్లేదు, ఇన్ని టాస్క్లు ఉన్నాయా, నన్ను ఇంటి నుండి పంపించి బిగ్ బాస్, నేను ఇక్కడ ఉండను బిగ్ బాస్ అంటూ కంట తడి పెట్టుకున్న ఆమె తాలూకా ఆవేదన మనల్కి కంట తడి పెట్టించిందండి. నిజంగా జెన్యూన్గా ఆడారండి సంజన మరి ఫ్లోరా. అయితే ఫ్లోరా కంటతడి పెట్టలేదు కానీ లోపల చాలా బాధపడుతుంది, అది మాత్రం వ్యక్తపడుతుంది. కానీ ఫ్లోరా మాత్రం అంత ఎక్కువగా కంటతడి పెట్టకూడదు, బట్ కనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరు పాపం ఎంత చక్కగా, ఎంత నీతిగా, నిజాయితీగా ఆడుతున్న ఆటల్లో మాత్రం, ఈ ఆటల్లో మాత్రం చాలా చక్కగా ఆడారండి, ఫాల్స్ గేమ్ ఆడలేదండి. కానీ ఏంటంటే వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశారు భరణి గారు. సో అది మాత్రం అది చాలా తప్పు, నెక్స్ట్ ఆటకి వెళ్ళనివ్వకుండా చేశారండి. అది నిజంగా చాలా తప్పు అనిపించింది. ఇది ఆడియన్స్ అంతా చూస్తున్నారు, అభిమానులంతా చూస్తున్నారు, వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు ఈ వారం గ్యారంటీ. చూడండి వీళ్ళు ఓటింగ్ కూడా చాలా రేటుకి వెళ్ళిపోద్ది. ఇక ఆ తర్వాత వచ్చినప్పటికీ ఇందాక నేను చెప్పాను చూశారు, మన రీతు కంటతడి పెట్టుకుందని. రీతు ఎప్పుడులాగే ఆమె గెలిచినా కంటతడి పెట్టుకుంటుంది, అదేవిధంగా నువ్వు సేఫ్లో ఉన్నావన్నా ఏడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఓడిపోయింది. ఒక ఆఖరిలో ఏంటంటే గ్లాసెస్ గేమ్ ఉంది, ఆఖరిలో ఒక గ్లాస్ పెట్టిస్తే ఆమె గెలిచేస్తుంది. ఒకవేళ సెకండ్ వచ్చినా సరే గెలుస్తుంది. కానీ ఆమె ఏదో చేసిన తొత్తురతోని ఆ గ్లాసెస్ ఇలా లాగేటప్పుడు గ్లాసెస్ పడిపోయింది. దానివల్ల ఏంటంటే 4th పొజిషన్కి వెళ్ళిపోయింది. అమాంతం 4th పొజిషన్కి వెళ్ళిపోవడం వల్ల మార్క్స్ మొత్తం కింద పడిపోయాయి. దానివల్ల ఏమైందంటే కోపం ఎంత వచ్చిందంటే డెమాన్కి, ఇంకొక ఎవరైనా చేసినా సరే డెమాన్కి వచ్చే కోపానికి తుక్కు రేగిపోయాను. కానీ ఇక్కడ కనిపిస్తుంది బిగించుకుంటూ మాట్లాడుతున్నాడు, ఇవే తప్పు చేసావు, చూసుకోవచ్చు కదా, అది కదా, ఇది కదా అని. అసలు నేనే ఫీల్ అవ్వట్లేదు, కానీ నెక్స్ట్ గేమ్కి ఇది అవ్వకూడదు అని తను కంట్రోల్ చేసింది క్లియర్గా కనిపిస్తుందని ఫేస్లోని. ఆ తర్వాత ఏంటంటే ఆమె ఏడుస్తుంది కదా, ఏడ్చే ప్రతిసారి డిమాండ్ వెళ్ళి గట్టిగా కౌగిలించేవాడు. కానీ ఈసారి ఆమె వెక్కి నా వల్లే తప్పు జరిగింది, నా వల్లే ఓడిపోయాను, నా వల్లే డిమాండ్ కూడా ఓడిపోయాను ఏడుస్తుంటే ఈ డిమాండ్ పరిగెట్టెళ్ళి కౌగిలించేస్తారేమో చూసుకున్నామండి. కానీ కౌగిలించారు, జస్ట్ తల మీద చేసే ఊరుకో అని అన్నాడు కానీ కౌగిలించలేదు. అంటే ఈరోజు డెమాన్ అనేవాడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు, తన కౌగుల్ని కూడా కంట్రోల్ చేసుకున్నాడు. అయితే కోపంతో కౌగుల్ని కంట్రోల్ చేసుకున్నాడా, కౌగుల్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల కోపం వచ్చిందా అనేది కొంచెం అర్థం కావట్లేదు. అయితే ఇది ఇలా ఉంటుంటే, అయితే ఈరోజు ఆ కన్నాల టాస్క్ ఉంది కదా, నైట్ ఫస్ట్ టాస్క్లో, ఆ కన్నాల టాస్క్లోని ఫస్ట్ పడాలకని నేను వచ్చాడు, సెకండ్ వచ్చి దివ్య బయటకు వచ్చింది. అంటే ఆ రంధ్రం నుండి, ఆ బొక్కలో టాస్క్ నుండి బయటికి రావడం, బొక్కలో నుండి బయటకు రావడం. వచ్చిన తర్వాత పరిగెట్టి వచ్చి బయటకు వచ్చిన తర్వాత భరణి పరిగెట్టి వచ్చేసి గట్టిగా కూర్చున్న ఆమె కింద పడిపోయిన అమ్మాయి గట్టిగా లేపి వాటేసుకొని, అసలు అనే భరణి గారు ఏంటి వాటేసుకుంటున్నారు అమ్మాయికి అని చెప్తే ముద్దులు కూడా పెట్టేశాడు, సౌండ్ వినిపిస్తుందండి, ముద్దులు పెట్టేశాడండి. అయితే ఏంటంటే తర్వాత ఏంటంటే దానికి ముందే ఒకటి అతను క్లారిటీ ఇచ్చారండి భరణి గారు. ఎందుకంటే ఈ అమ్మాయి అంటే ఎందుకంటే ఇష్టం అంటే తనుజ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అమ్మ నువ్వేం ఫీల్ అవ్వకు, అమ్మాయి నాకు ఎంత ఇష్టం అంటే అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడే ఫస్ట్ ఇన్స్టెంట్లోనే ఫేస్ ప్రశాంత
ప్రశాంతతగా కనిపించింది, ప్రతి పనిలో నవ్వుతూ కనిపిస్తుంది, నీ కాంపిటేటర్ ఎవరు అంటే భరణి అని చెప్పింది, ఇన్ ద సేమ్ టైం నాకు వచ్చి యు ఆర్ మై బిగ్ బ్రదర్ అని చెప్పింది. అక్కడ నేను ఫ్లట్ అయిపోయిన అమ్మ అని చెప్పాడు. తనకి ఒక పెద్ద అన్నయ్యగా చూసుకుంటుందట. కాబట్టి ఈ అన్నయ్య ఇలా చెల్లికి గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టారండి. అయితే ఇందులో ఒక మాట ఉందో చూశారు, ఆ అమ్మాయి మొహం ప్రశాంతతగా ఉంటుంది అన్నాడు. అంటే తనుజ వచ్చి చెప్పాడు, అంటే తనుజ నీ మొహం ప్రశాంతతగా ఉండదు అనేదే కదా. తర్వాత అమ్మాయి నవ్వుతూ కనిపిస్తుంది, ఏ పనైనా నవ్వుతూ చేస్తుంది అని. తనుజ ఏ పని కూడా నవ్వుతూ చేయదు, చిరాగ్గా చేస్తుందనే కదా, నేననే మాట కదా, ఆ మాటకి నేను చెప్తున్నాను. ఆ తర్వాత కాంపిటీషన్లో నాకు భరణి గారు ఉంది, అంటే ఆట గట్టి పోటీ ఇస్తుంది. ఆ పోటీ ఈమె ఇవ్వలేదనే కదా, ఎందుకంటే ఈమె ఆడడం రాదు, గెలవడం రాదు, ఓడిపోయినా ఏడిచేస్తుంటుంది, గెలిచినా మరి ఇంతవరకు గెలవలేదు ఏదైనప్పటికీ ఇది. ఆ తర్వాత యు ఆర్ మై బిగ్ బ్రదర్ అంది. మరి ఈమె వచ్చేసి నాన్న 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 అంటది. అంటే పెద్ద 30+ ఉన్న ఈ అమ్మాయి నాన్న 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 అని పిలిస్తే 20+ ఉన్న అమ్మాయి బిగ్ బ్రదర్ అండి. అంటే ఎవరైనా సరే నాన్న అంటే అంకుల్ లాగా మరి పెద్ద స్థాయి ఇచ్చింది. ఈ అమ్మాయి ఏముంది అన్న అంది. అన్న అంటే మరి చిన్నాడే కదా. ఆలోచించండి, 30+ అమ్మాయి నాన్న అనేదానికి 20+ అమ్మాయి అన్న అనేదానికి ఎంత తేడా ఉంది. కాబట్టి ఇన్ని ప్లస్లు ఇక్కడ ఉంటుండగా మరి తనూజ అని ఆలోచించండి ఒకసారి. దివ్యాన్ని కాకుండా తనూజకి ఎందుకు ఆయన ఓటేస్తాడు? ఇది లాజిక్ పాయింట్, మీరు ఆలోచించండి. సో కాబట్టి ఏంటంటే ఇది తను చెప్పిన పాయింట్స్. ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే అయితే ఇంకొక విషయం చెప్పాలండి. నేను తనూజ ఇంతవరకు ఏ ఆట గెలవలేదు అన్నాను కదా. అదేవిధంగా ఈరోజు తనూజ అంటే ఫస్ట్ సేఫ్ రూమ్లోకి మన భరణి గారికి దివ్య గారికి సేఫ్ రూమ్లోకి పంపించారు. ఎందుకంటే డేంజర్ జోన్ నుండి సేఫ్ హౌస్లోకి పంపించారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చిన టీం ఎవరంటే కళ్యాణ్ అండ్ తనుజ. వీళ్ళిద్దరిలో లోపలికి ఎవరు వెళ్తారు అన్నారు. సో అప్పుడు కళ్యాణ్ తనుజ ఇద్దరు పక్కెళ్ళి ఎవరు వెళ్తారని డిస్కషన్ చేసుకుంటే తనుజ అంది ఎవరు వెళ్తారు చెప్పు అని. కళ్యాణ్ ఏమన్నాడంటే నాకు వెళ్దామని ఉంది, ఎందుకంటే నాకు చాలా అవసరం, నేను డేంజర్లో ఉన్నాను, నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు కానీ ఆలోచించు అన్నాడు. సరే తనుజ తన ఒక సాఫ్ట్ నేచర్ కనిపించింది. ఎక్కువగా ఆమె టైం తీసుకోలే, సామరస్యంగా నువ్వు వెళ్తావు కదా, నీకు వెళ్ళాలని కదా, సరే పద అని కళ్యాణ్ పంపించిందండి. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ తనుజకి, ఎందుకంటే చాలా చక్కగా సామరస్యం చేసింది. అయితే అలా ఉండాలని కోరుకుంటున్నాను తనుజ ఇలా ఉండాలి, గొడవలు కాకుండా. అది ఎంతవరకు వచ్చింది తెలుసా ఆ కర్మ సిద్ధాంతం? రేపు చూడండి, రేపు రాబోయే ఆటలో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఆటలు పెడుతున్నారు. ఆ ఆటల్లో ఈ డేంజర్ జోన్లో మిగిలిన వాళ్ళందరిలో తనుజ డెఫినెట్గా గెలుస్తుంది. తనుజ సేఫ్ రూమ్లోకి వెళ్తుంది. అంటే డేంజర్ హౌస్ నుండి తనుజ సేఫ్ రూమ్లోకి వెళ్తుంది. అయితే డేంజర్ జోన్లో 6 ఉన్నారండి. డెమాను, రీతు, శ్రీజ, సుమన్, సంజన, ఫ్లోరా డేంజర్ జోన్లో ఉన్నారు. సేఫ్ జోన్లోని ఎవరున్నారంటే ఆల్రెడీ అయితే కెప్టెన్గా ఉన్న రాము, ఇమ్యూనిటీ సంపాదించుకున్న ఎమాన్యులు, గేమ్స్లో ఫస్ట్ వచ్చిన భరణి దివ్య, తర్వాత సెకండ్ పొజిషన్ వచ్చిన కళ్యాణ్. ఇక రేపు బయట డేంజర్ జోన్లో అంటే ఈరోజు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఆట పెడతారు. ఆ ఆటలోని వచ్చేసి గెలుచుకున్న వ్యక్తిగా ఒక తనుజను మళ్ళీ లోపలికి పంపించారు. మొత్తానికి 6 సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ 6కి కెప్టెన్ కంటెస్టెంట్గా ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్లో ఎవరు గెలిచారంటే ఇక ఫైనల్గా ఏంటంటే కళ్యాణ్ గెలవడం జరిగింది. ఈ కళ్యాణ్ గెలవడం కోసం తనుజ కూడా ఫైనల్గా సాక్రిఫైస్ చేసింది అనే విషయం కూడా బయటకు వచ్చింది. మొత్తానికి ఏంటంటే కళ్యాణ్ గెలిపించి అక్కడ కెప్టెన్ స్థానంలో కూర్చోబెట్టారు. సో ఈ వారం కొత్తగా కెప్టెన్ కళ్యాణ్. ఏదైనప్పటికీ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. ఈ వారం ఎలా చేస్తాడు ఏంటి అనేది మనం చూడాల్సిందే. ఆ తర్వాత వచ్చినప్పటికీ సో అంటే నేను కోరుకుంటుంది ఏంటంటే తనుజ నుండి నవ్వు, తనుజ నుండి ఆనందం, తనుజ నుండి సంతోషం. మనకి ఇవ్వాల్సింది సంతోషం, ఎంటర్టైన్మెంట్, వినోదం, అంతేగాని ఏడుపొద్దు అనేది నా తాలూకా వివరణ. అంటే డేంజర్ జోన్లో 6 ఉన్నారు, సేఫ్ జోన్లో 6 ఉన్నారు. సేఫ్ జోన్లో 6 ఎవరంటే కెప్టెన్ రాము, ఇమ్యూనిటీ సంపాదించుకున్న ఎమాన్యులు, ఫస్ట్లో గెలుచుకున్న భరణి అండ్ దివ్య, సెకండ్గా వచ్చిన పడాల కళ్యాణ్, డేంజర్ జోన్ నుండి గెలుచుకొని వచ్చిన తనుజ. మొత్తం 6 ఇందులో ఉన్నారు. ఇక మిగిలిన వారు 6 ఇందులో ఎవరు? డెమాన్, రీతు, శ్రీజ, సుమన్, సంజన, ఫ్లోరా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ డేంజర్ జోన్లో ఉన్నారు 6, సేఫ్ జోన్లో ఉన్నారు 6. అయితే సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళ నుండి కెప్టెన్ అవుతారు. ఈ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ నుండి ఎలిమినేషన్ 2 అవుతున్నారు. అయితే 2 ఎవరు? అయితే సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళని కూడా ఎలిమినేషన్ అవ్వచ్చు, కానీ ఓటింగ్ ప్రకారం చూస్తున్నారు. కానీ మెయిన్ టార్గెట్ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళనే అనే టాక్ వస్తుంది. ఈ డేంజర్ జోన్లో 6 నుండి 2 ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు. అంటే డెమాన్ కానీ, రీతు కానీ, శ్రీజ కానీ, సుమన్ కానీ, సంజన కానీ, ఫ్లోరా కానీ 2 కంటెస్టెంట్స్ రేపు ఎలిమినేట్ అవుతున్నారు. సో శనివారం ఒకరు, ఆదివారం ఒకరైనా అనుకుంటున్నారు, లేదా ఆ 2 ఆదివారం జరుగుతాయా అనేది మనం చూడాలి.
ఇదండి ఇప్పటికి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. నమస్తే.